మినిస్టర్గా కాకుండా ఒక టీచర్గా, ఒక తల్లిగా ఈరోజు ప్రతి ఒక్కరికి కూడా ఈ ఇష్యూలో, ముఖ్యంగా ఈ డ్రగ్స్ విషయంలోనే కానీ, గంజాయి విషయంలోనే కానీ, ఇందాక సోదరి చెప్పినట్టుగా ప్రివెన్షన్ ఈజ్ బెటర్ దాన్ క్యూర్. ఈరోజు గాంజాకి అలవాటు పడిన తర్వాత ఏం చేయాలి అనే దానికన్నా, గాంజాలకి డ్రగ్స్కి అలవాటు పడకుండా యువతిని ఎలా కాపాడుకోవాలనే ఉద్దేశంతో ఈరోజు సెంట్రల్ గవర్నమెంట్, స్టేట్ గవర్నమెంట్ అనేకమైన ప్రోగ్రాములు తీసుకుంటుంది. కాకపోతే ఈరోజున్న జనరేషన్ పిల్లలు చాలా ఫాస్ట్గా ఉంటున్నారు, అట్ ద సేమ్ టైం చాలా క్లారిటీగా ఉంటున్నారు. అంతే క్లారిటీ ఎక్కడో ఒక చిన్న డ్రాప్ అవుతుంది. ఆ డ్రాప్ అవుతున్న నేపథ్యంలోనే ఇలాంటి వాటికి బాగా ఎడిక్ట్ అయ్యే పరిస్థితులు కూడా కనిపిస్తున్నాయి. సుమారుగా భారతదేశంలో నిన్ననే నేను విట్ కాలేజ్కి కూడా నేను ఈ యాంటీ నార్కోటిక్ డే సందర్భంగా అక్కడ పిల్లలతో ఇంటరాక్ట్ అయ్యా. అక్కడికి వెళ్ళినప్పుడు కూడా చెప్పాను, సుమారుగా మన భారతదేశంలో దగ్గర 3.5 నుంచి 4 కోట్ల మంది ఈ గాంజాకి, డ్రగ్స్కి అలవాటు పడిపోయినట్టున్నారు. అదే కాకుండా చాలామంది ఫస్ట్ టైం ఎలాగ స్టార్ట్ చేస్తారు, ఆ ఏజ్ గ్రూప్ కూడా దగ్గర చూసుకుంటే, ఇందాకే మేము అందరం మాట్లాడుకున్నాం, మా సూర్యకుమార్ గారు, కలెక్టర్ గారు అందరం కలిపి దగ్గర 13 సంవత్సరాల నుంచి 18 సంవత్సరాల మధ్యలో ఉన్న వాళ్ళు స్టార్ట్ చేయడానికి చాలా ఉత్సుకత చూపించే పరిస్థితులు కనిపిస్తున్నాయి. అలవాటు ఎలా వచ్చింది అంటే త్రూ ఫ్రెండ్స్ ద్వారా వచ్చింది. ఎంతో తెలుసా, 60 to 70% పక్కనున్న ఫ్రెండ్ ఇన్స్టిట్యూట్ చేయటం వల్ల, పక్కనున్న ఫ్రెండ్ ఇలా చేస్తే బాగుంటుంది ఒక్కసారి చూడు అని చెప్పడం వల్ల అలవాటైన వాళ్ళు 60 నుంచి 70% మంది ఉన్నారు. అంటే నిన్న కూడా నేను ఒక మాట చెప్పాను, ఏదో సినిమా డైలాగ్లో చెప్పినట్టుగా మనకు శత్రువులు ఎక్కడో ఉండరు, చుట్టూ ఉంటారంటారు కదా. అలాగే మనకి ఈరోజు ఈ గాంజా, డ్రగ్స్ విషయంలో మనకు అలవాటు చేసేవాళ్ళు మన స్నేహితులు అనుకునే కన్నా మనకి శత్రువుల కింద భావించే పరిస్థితులు ఈరోజు చాలా ఉన్నాయి. ఈరోజు ఇక్కడికి వచ్చిన స్టూడెంట్స్ చాలామంది 10th క్లాస్, ఇంటర్మీడియట్ స్థాయి వరకు చాలామంది ఉన్నారు. అటు అమ్మాయిలు వచ్చారు, అబ్బాయిలు వచ్చారు చాలామంది. ఇట్స్ వెరీ గుడ్ ఇనిషియేషన్. ఎందుకంటే ఇలాంటి కార్యక్రమాలకి వచ్చి 2 గంటలు, 2.5 గంటలు కూర్చోవడం అంటే చాలా కష్టం. అదే మన మొబైల్ పట్టుకొని ఇన్స్టాగ్రామ్లో మెడ నెప్పెట్టినా కూడా టకా తీస్తుంటాం. ఏం చూస్తాం? రీల్స్. కానీ మీ చాలా మంచి పిల్లలు. ఓకే, మీరు చాలా మంచి పిల్లలు. ఎంత మంచి పిల్లలు అంటే నేను ఇందాక నుంచి అబ్జర్వ్ చేస్తున్నాను. నిన్న విట్లో అయితే కొంతమంది మొబైల్స్ అయినా చూశారు, కానీ ఈరోజు పిల్లలు ఏదో పక్కన మాట్లాడుకుంటున్నారు. కానీ వెరీ గుడ్, చాలా మంచి స్టూడెంట్స్ మీరు. బట్ వింటున్నారు, ఇది కావాలి మాకు కూడా. కాకపోతే నేను చెప్పేది ఏంటంటే 2-3 విషయాలు మాట్లాడుకుందాం. ఇందులోని ఎంతమంది రేపొద్దున ఫ్యూచర్లో మేము ఒక ఐఏఎస్ ఆఫీసర్ అవుతాం అనుకున్న వాళ్ళు ఒకసారి చేతులు ఎత్తండి. ఐఏఎస్ రా, నేను హీరోని అడగలేదు, ఐఏఎస్ని అడిగాను అంతే. ఐపీఎస్ ఓకే. ఇంజనీర్స్, ఇంతమంది ఇంజనీర్లు రాబోతున్నారు సార్ మనకి. ఓకే. టీచర్స్, అరే టీచర్స్ రా, టీచర్స్ లేకపోతే పిల్లలు పాఠాలలో వస్తాయి. పైన ఉన్నారు. ఓకే. మిలిటరీకి ఎంతమంది వెళ్దాం అనుకుంటున్నారు? నేవల్ సైడ్ కానీ, మిలిటరీ సైడ్ కానీ. ఓకే. పాలిటిక్స్లోకి ఎంతమంది వద్దాం అనుకుంటున్నారు? ఓ, నిజంగా నేను ఎక్స్పెక్ట్ చేయలేదు. ఇట్స్ వెరీ గుడ్ టు సీ అండ్ గుడ్ టు హియర్. లిటరలీ ఆల్ ది బెస్ట్ ఆల్ ఆఫ్ యూ మై డియర్. అంటే కాబోయే ప్రజాప్రతినిధులందరికీ ఎందుకు చెప్తున్నానంటే, ఎస్, ఇంకొక క్వశ్చన్ అడుగుతాను ప్లీజ్. ఇంకొక క్వశ్చన్, ఒక్కటే క్వశ్చన్, ఇంకొకటి. ఎంతమంది జైలుకి వెళ్దాం అనుకుంటున్నారు? జైలుకి రా బాబు, నేను చెప్తుంది ఇది సినిమా కాదు. ఎంతమంది జైలుకి వెళ్దాం అనుకుంటున్నారు? పక్కోడు చెయ్యెత్తినా కూడా చెయ్యి చాలా గట్టిగా నొక్కుకోవాలి మనం, నేను వెళ్ళను అని. అవునా? ఎస్. ఒక క్లారిటీ అయితే మీకు మంచిగా ఉంది. ఎందుకు అన్ని క్వశ్చన్స్ అడిగానంటే, ఇక్కడ మేము కూర్చున్న మేమందరం కూడా ఆ ఏజ్ నుంచి వచ్చిన వాళ్ళమే. ఇక్కడ ఒక పొలిటికల్ లీడర్గా నేను కానీ, ఒక చైర్మన్గా దినకర్ గారు కానీ, ఒక ఐఏఎస్ ఆఫీసర్గా లక్ష్మీషా గారు కానీ, మన సూర్యకుమార్ గారు కానీ, అదేవిధంగా ఒక డాక్టర్గా ఒక సమరం గారు కానీ, ఒక పోలీస్ ఆఫీసర్లుగా మా నగేష్ గారు, స్వరూప గారు కానీ, వీళ్ళందరం కూడా మీ ఏజ్ నుంచి మేమందరం వచ్చిన వాళ్ళమే. అంటే మీ ఏజ్ నుంచి మా ఏజ్కి వచ్చేసరికి మేమందరం కూడా రూల్ చేసే పొజిషన్కి మేమందరం కూడా వచ్చాం. ఎందుకు ఈ మాట చెప్తున్నాను అంటే,
నెక్స్ట్ జనరేషన్కి మీరు కింగ్స్ క్వీన్స్. అటువంటిది మీ తాలూకా శక్తి సామర్థ్యాన్ని మీరు ఎంత జాగ్రత్తగా వినియోగించుకుంటే ఇలాంటి పొజిషన్లోకి వచ్చి నుంచొని ఇలాంటి పొజిషన్లోకి వచ్చి సేవ చేసే అవకాశాలు వస్తాయో మీరందరూ ఆలోచన చేసుకోవాలి. ఇక్కడికి వచ్చిన వాళ్ళు చాలామంది నాకు తెలిసి వ్యవసాయ ఆధారిత కుటుంబాల వాళ్ళు చాలామంది ఉంటారు. మ్యాక్సిమం చిన్న చిన్న ఉద్యోగాలు చేసుకుని తల్లిదండ్రులు పెంచుకొని పోషించుకున్న వాళ్ళు కూడా చాలామంది ఉంటారు. ఈరోజు మిమ్మల్ని అందరినీ హాస్టల్కి పంపించాలంటే ప్రతి తల్లికి పెయినే. అక్కడికి వెళ్ళి నా కొడుకు సరిగా తింటాడో లేదో తెలియదు, నా కూతురు సరిగా తింటుందో లేదో తెలియదు అని. ఇందాక మేడం ఒక బ్యూటిఫుల్ క్వశ్చన్ అడిగారు, అమ్మా నాన్నలకి కామన్గా ఉన్న ఒక వర్డ్ ఏంటి అని. నువ్వు ఫోన్ చేసి చేయగానే బాగా చదువుతున్నావా అని అడగదు అమ్మ, తిన్నావా అని అడుగుతుంది. నాన్న అడుగుతాడు బాగా చదువుకున్నావా లేదా అని. అంటే ఒక తల్లి తండ్రి కానీ పిల్లోడు ఆరోగ్యంగా ఉండాలి, తర్వాత బాగా చదువుకోవాలి, మంచి భవిష్యత్తులోకి రావాలి, వాళ్ళేవి రేపు పొద్దున మీరు ఏదో చూసేస్తారని ఆశించి ఇప్పటి నుంచి మిమ్మల్ని నేను చదివించరు. కానీ మా బతుకుల్లో నా బిడ్డల బతుకులు ఉండకూడదు అని ఒకే ఒక ఆశతో మిమ్మల్ని అందరినీ కూడా వాళ్ళ స్థాయికి మించి కూడా మిమ్మల్ని అందరినీ కూడా పంపిస్తారు. మీరు మామూలు ఫోన్ అడిగితే ఒక ఐఫోన్ లాంటిదో టచ్ ఫోన్ లాంటిదో ఏదో ఒకటి ఇస్తారు. మీరు మామూలు బట్టలు అడిగితే ఒక జత బట్టలు అడిగితే 2-3 జతలు ఇస్తారు. ఎందుకు? తోటి స్టూడెంట్స్ దగ్గర తక్కువ అవ్వకూడదు అని. అంటే ఇన్ని ఆలోచన చేసుకుని ఒక్కసారి మన తల్లిదండ్రులు మనం పంపించినప్పుడు ఎవడో ఎందుకు మనకి స్నేహితుడు అని చెప్పొచ్చి ఒక్కసారి అలవాటు చూస్తూ ట్రై చేయి అని అంటే, అలాంటి వాటికి కూడా సిగరెట్లకి మందులకి గాంజాకి అలవాటు పడిపోతే మన మీద మన తల్లిదండ్రులు పెట్టుకున్న ఆశ ఎలాంటిదో ఒకసారి ఆలోచించండి. అదేవిధంగా మీకు ఒక మాట చెప్పాలి, ఈ మధ్యకాలంలో పెద్ద సినిమా చూసారా? అందరూ చూసారా? అందులో చాలా ఒక్క డైలాగ్ ఉంది. ఏంటో డైలాగు? మళ్ళీ ఇంకొకసారి, మళ్ళీ పుడతామా ఏంటి కదా. ఆ మళ్ళీ పుట్టని జీవితానికి గాంజా అలవాటు చేసుకొని ఊరోళ్ళందరూ తిడతా ఉంటే ఎక్కడ పడిపోతామో, ఎవడొచ్చి తీసుకెళ్తాడో తెలియక, ఏ పోలీసు వచ్చి అరెస్ట్ చేస్తాడో తెలియక, ఏ జైల్లో పెడితే ఏమి తినాలో అర్థం కాక, ఇంటికి వెళ్తే అమ్మా నాన్నలు ఏదో తంతారేమో భయపడి, ఉద్యోగాలు వస్తాయో అదో తెలియక ఇలాంటి జీవితం గడపడం అవసరమా? ఉన్నది ఒక్కటే జీవితం, మళ్ళా పుడతామో లేదో కూడా తెలియదు. కాబట్టి ద బెస్ట్ సిటిజన్ కింద, ద బెస్ట్ స్టూడెంట్ కింద మనం మారాల్సిన అవసరం ఎంతైనా ఉంది. నేను ఇది మీరు అనుకున్నది మీరు రకరకాలుగా అనుకోవచ్చు. చాలామంది ఏం చెప్తారంటే వచ్చి ఏముంది ఒక్కసారే కదా, జీవితం చిన్నదే కదా, అన్నీ చూసేద్దాం అనుకునేప్పుడు స్టార్టింగ్లోనే పోతాడు ఇలాంటివన్నీ చూస్తే. నేను నా కళ్ళతో చాలా సందర్భాల్లో చూశాను. మొన్న రీసెంట్గా ఒక ప్రిజన్కి నేను విజిట్కి వెళ్ళాను. ఒక కుర్రాడు చాలా మంచిగా కనిపించాడు. నేను చూసిన వెంటనే సూపరింటెండెంట్ని అడిగా, ఏంటి అబ్బాయి ఏం చేశాడు అని. అంటే ఇలా చూశాడు, గాంజా కేసమ్మ. నాకు అసలు అలా అనిపించలే పిల్లోడిని, ఏమైందయా అన్న. అంటే ఆ అబ్బాయికి క్యాంపస్ ఇంటర్వ్యూస్లో 18 లక్షల రూపాయలు అబ్బాయికి ప్యాకేజ్తో జాబ్ వచ్చింది. అంటే అలాంటి పిల్లోడు జైల్లో మగ్గాల్సిన అవసరం ఏమొచ్చింది అని నేను అడిగితే, ఆ అబ్బాయి కేవలం పక్కవాడు ఎవడో ట్రై చేయి అన్నందుకు ఆ జేబులోని ఆ గాంజాన్ని దొరికితే తీసుకొచ్చి ఈరోజు జైల్లో ఉన్నాడు. ఇలాగా విశాఖపట్నం ప్రిజన్కి వెళ్తే చిన్న చిన్న అవసరాలకి డబ్బులు లేక చాలామంది ట్రాన్స్పోర్టేషన్ చేసి కూడా చాలామంది సుమారుగా 2100 మంది జైలు కెపాసిటీ ఉంటే అందులో 1000 మంది గాంజా కేసులో రిమాండ్ ఖైదీలు. అందులో 1000 మందిలో 700 మంది, దగ్గర 600 మంది 18 సంవత్సరాల నుంచి 24 సంవత్సరాల వాళ్ళు. అంటే ఒక క్రూషియల్ ఏజ్లో వాళ్ళు వేసిన ఒక తప్పటడుగు వాళ్ళ జీవితాలు ఒకటే నాశనం అయిపోవట్లే. ఈరోజు వాళ్ళ తల్లిదండ్రుల పరిస్థితి, మానసిక పరిస్థితి, వాళ్ళ తల్లిదండ్రుల గ్రామాల్లో వాళ్ళ పరిస్థితి, అంటే ఒక రకంగా చెప్పాలంటే మీ ఒక్క అలవాటు మొత్తం వ్యవస్థనే మొత్తం అంతా కూడా ఇబ్బంది పెట్టే పరిస్థితులకు వచ్చే పరిస్థితులు కనిపిస్తున్నాయి. దీన్ని మేము రాజకీయాలు చాలా మాట్లాడతాం, కానీ రాజకీయాల కన్నా దేశ భవిష్యత్తు, రాష్ట్ర భవిష్యత్తు ముందు. కాబట్టి మేము ఇనిషియేషన్ తీసుకోవాలని గౌరవ ముఖ్యమంత్రి గారు, ఎస్పెషల్లీ మీ అందరి విద్యాశాఖ మంత్రి నా సోదరుడు నారా లోకేష్ గారు, వీళ్ళందరూ కూడా చాలా ప్రత్యేకమైన దృష్టి పెట్టి ఈరోజు, అదేవిధంగా మన డిప్యూటీ సీఎం పవన్ కళ్యాణ్ గారు అందరూ కూడా వెయిట్ చేస్తున్నారని సంగతి తెలుసబ్బా. అందరూ కూడా ఈరోజు ఒక ప్రత్యేకంగా దీని మీద దృష్టి పెట్టి ఈగల్ అని ఒక టాస్క్ ఫోర్స్ని ఏర్పాటు చేశారు. ఆ ఈగల్ టాస్క్ ఫోర్స్లో ఇందాక ఎస్పీ గారు మాట్లాడారు కదా, ఆయన ఒక ఎస్పీ. ఈగల్ టాస్క్ ఫోర్స్ 450 మంది పైగా ఉన్న స్టాఫ్తో
ఈ 2 సంవత్సరాల కాలంలో అసలు ఎక్కడ వస్తుంది, అసలు ఎక్కడి నుంచి తయారవుతుంది ఈ గాంజా అంటే కరెక్ట్గా 24 ఎలక్షన్స్కి ముందు దగ్గర ఏజెన్సీలో 20,000 ఎకరాల్లోని గాంజా సాగు కనిపించేది. మరి ఎంత దరిద్రమో చెప్పనే, నేను అక్కడికి వెళ్ళి ఒకసారి మాట్లాడితే యాషిష్ ఆయిల్ అని చెప్పి గాంజా ఆకుతో తయారు చేసిన ఆయిల్, లిక్విడ్ గాంజా, అది తయారు చేసే మిషనరీ కూడా కుటీర పరిశ్రమలాగా వాళ్ళల్లో ఉండేవి. అంటే ఎంత మేరకు గాంజా పెంచడం, ఆ ఆయిల్ తయారు చేయటం, వాళ్ళు స్మగిల్ చేయటం, అంటే అంత పరిస్థితి నుంచి ఈరోజు విత్ ఇన్ 2 years ఆఫ్ స్పాన్, అంటే నాకు తెలిసి నవంబర్ 1.5 year అనుకో, లీగల్ స్టార్ట్ 1.5 year, 1.5 yearలో ఈరోజు ఆ ఏజెన్సీ ఏరియాలో ఎక్కడ కూడా గాంజా సాగు